ఆ నలుగురు జాడేది. వీళ్ళు నలుగురు తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు అగ్రనేతలే. ఈ నలుగురిలో గతంలో కార్యదర్శిగా పనిచేసినటువంటి కేంద్ర కమిటీ మావోయిస్టు కార్యదర్శిగా పనిచేసినటువంటి గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు ఆయన, అట్లాగే ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ దేవుజీ తిప్పిరి తిరుపతి, అట్లాగే ఇంకొక బడే దామోదర్ అలియాస్ బడే చొక్కారావు, నెక్స్ట్ ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య. ఈ నలుగురు అగ్రనేతలే. ఈ నలుగురు తెలంగాణ వారే. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలోనే కీలకంగా లొంగిపోకుండా బ్రతికి ఉన్నటువంటి మావోయిస్టు నేతలు ఈ నలుగురే. మరి వీళ్ళు ఎక్కడా? వీళ్ళ జాడేది? అసలు గణపతి జాడ ఎక్కడుందో తెలుస్తలేదు. అడవులలో ఉన్నాడా, విదేశాలలో ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయన జాడ ఇంతవరకు ఎవరికి తెలుస్తలేదు. రెండోది దేవుజీ దామోదర్ ఆచూకీ కొంత నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మిస్ అయ్యారు. దేవుజీ ఆజాద్ వీళ్ళిద్దరు కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీస్ అదుపులో ఉన్నారు. వాళ్ళను ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ నుండి సమాచారం రాబట్టే తర్వాత వీళ్ళు సరెండర్ చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులోనే ఉన్నారట దేవుజీ ఆజాద్ ఇద్దరు కూడా. మరి వాళ్ళ నుంచి వెళ్ళి మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా రాబడుతున్నారు అనేటువంటిది చర్చ నడుస్తుంది. పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు విచారణ జరుగుతూనే ఉంది. ఈ విచారణ అయిపోయిన తర్వాత దేవుజీని కావచ్చు, ఆజాద్ని కావచ్చు వదిలిపెడతారా, సరెండర్ చూపిస్తారా, ఏదన్నా అడవులోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ రూపంలో చంపేస్తారా అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. దీనిని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘం నేతలు, ఆల్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ తెలంగాణ ఒకసారి చూద్దాం. వాళ్ళు లెటర్ కూడా రాసిర్రు. వాళ్ళు అన్ని వామపక్ష పార్టీలు తెలంగాణలో నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిర్రు. ఏమని చూద్దాం. ఇగో, వామపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రచారార్థం ఎప్పుడు నవంబర్ 19, 2025 అంటే నిన్ననే కగారు పేరిట బూటకపు ఎన్కౌంటర్ల హత్యాకాండను ఆపాలి, అరెస్టు చేసిన మావోయిస్టులందరినీ బహిరంగంగా ప్రకటించాలి, అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడానికి ఆదివాసులను నిర్వాసితులను చేసే విధానాలను రద్దు చేయాలి, 2024 సంవత్సరం ప్రారంభం నుండి కగారు పేరుతో మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలనే గాక ఆదివాసులను సైతం బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యాకాండను కేంద్రంలోని ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీల నాయకత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతంలో అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సహా కొంతమందిని పట్టుకొని రోజుకు బూటకపు ఎన్కౌంటర్ల పేరు మీద కాల్చి చంపుతున్నారు. నవంబర్ 18న ఉదయం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన హిడ్మాతో సహా 6గురిని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవిలో, నవంబర్ 19న ఉదయం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతితో సహా 7గురిని రంపచోడవరంలో కాల్చి చంపారట. ఈ విధంగా పట్టుకున్న వారందరినీ అరెస్టు ప్రకటించకుండా ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం రాజ్యాంగాన్ని, చట్టాలను అవహేళన చేయడమే, ప్రజల రాజ్యాంగ చట్టబద్ధ హక్కులను కాలరాయడమే. మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్టు దమనకాండలో భాగమే ఈ బూటకపు ఎన్కౌంటర్లు. కగారు పేరిట సాగుతున్న బూటకపు ఎన్కౌంటర్ల హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. బూటకపు ఎన్కౌంటర్ల హత్యాకాండను నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులను నిర్వాసితులను చేసే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ ఆ పాల్గొన్న ఎవరో చూద్దాం ఒకసారి. జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే, పి సూర్యం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, పోటు రంగారావు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి, గాదగోని రవి ఎంసిపి రాష్ట్ర కార్యదర్శి, మామిళ్ళ రమేష్ రాజా సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి, సిహెచ్ మురహరి ఎస్సిసిఐసి రాష్ట్ర కార్యదర్శి, జానకిరాములు ఆర్ఎస్పి, ప్రసాదన్న సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి, ఫార్వర్డ్ బ్లాక్, ఇట్లా అన్ని వామపక్ష పార్టీలు నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసినాయి. మొత్తం మీద వాళ్ళను చంపొద్దు, వాళ్ళను వదిలేయాలి, ఎవరిని అరెస్ట్ చేసిన వాళ్ళని బహిరంగంగా ప్రకటించి లొంగుబాటు చూపెట్టాలి, వీళ్ళందరినీ పట్టుకున్న ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద క్షేమంగా ఉండాలి, లొంగిపోతే లొంగిపోవచ్చు, పట్టుకుంటే వాళ్ళ అరెస్టులు చూపించాలి.
లొంగుబాటును చూపించాలి. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఏమైంది, మొన్న హిడ్మా కూడా విజయవాడలోని విజయవాడ దగ్గరలో నియర్లీ విజయవాడ ఒక ఇంటిలో అనుచరులతో ఉన్నప్పుడు హిడ్మా భార్యను పట్టుకొని తీసుకెళ్లి కాల్చి చంపారు. అప్పటికే ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ దళం అంతా కూడా హిడ్మా దేవుజీ సంబంధించినటువంటి దళమే. అది అందరినీ ఒకే దగ్గర పట్టుకొని దేవుజీ దొరకలేదు. అప్పుడు హిడ్మా భార్య దొరికిర్రు. వాళ్ళిద్దరిని ఇంకో నలుగురిని పట్టుకొని పోయి కాల్చి చంపారు. అక్కడ డైరీ దొరికింది. డైరీలోనే ఈ బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఎవరన్నా డైరీలో మావోయిస్టులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు డైరీలో రాసుకుంటారా ఎవరన్నా? అంత రహస్యంగా మెయింటైన్ చేసేటువంటి మావోయిస్టులు డైరీలో ఎవరెక్కడున్నారని రాసుకుంటారా? అంటే ఇదంతా కూడా కట్టుకథనే. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి హిడ్మా భార్యను తీసుకెళ్లి కాల్చి చంపిర్రు. లొంగుబాటుకు అవకాశం ఉన్నా కూడా కాల్చి చంపిర్రు అనేటువంటిది ఒకటి నడుస్తుంది. ఇంకొకటి ఏం నడుస్తుందంటే కొంతమంది జర్నలిస్ట్ అని చెప్తున్నారు, కొంతమంది మాజీ మావోయిస్ట్ అని చెప్తున్నారు. లొంగుబాటు తెలంగాణలో లొంగిపోవడానికి హిడ్మా, తిరుపతి, దేవుజీలంతా కూడా ప్రణాళికాబద్ధంగా వస్తున్నారు. వచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పూర్తిగా సహకారం చేయలేదు. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఈ లొంగుబాటుకు వీళ్ళు సహకరించలేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. వాళ్ళు ఎక్కడికి పోనా తెలియక ఒక దగ్గర ఉంటే వచ్చి కాల్చి చంపిర్రు అనేటువంటిది ఉంది. దీన్ని నమస్తే తెలంగాణలో క్లియర్ కట్గా రాశారు. ఒకసారి చూద్దాము. మొత్తం మీద హిడ్మా మరణం చాలా క్వశ్చన్ మార్కులతోనే ఉన్నది. లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కారుతో మొదట సంప్రదింపులు, మధ్యవర్తిత్వం నెరపడం, ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం వైఫల్యం. ఇది తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. మరి తెలంగాణలో లొంగిపోవడానికి వచ్చిండా, ఆంధ్రప్రదేశ్లో లొంగిపోవడానికి వచ్చిండా తెలియదు. తెలంగాణలో లొంగిపోయేది ఉంటే తెలంగాణకు వచ్చేవాడేమో. ఆంధ్రప్రదేశ్లో లొంగిపోవడానికి పోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి కేంద్రం ఆదేశాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు ఈ మావోయిస్టుల విషయంలో. సో హిడ్మాను చంపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఆ లొంగుబాటుకు వచ్చినటువంటి హిడ్మాను మీరు లొంగిపోయకుండా చూడండి అని చెప్పి పోలీసుల దగ్గర రానియకుండా లొంగిపోకుండా ప్రయత్నం చేస్తే వాళ్ళు అడవులలోనో ఇంట్లోనో తాదాసుకున్నప్పుడు పోయి పట్టుకొచ్చి కాల్చి చంపారు అనేటువంటిది పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు కూడా వెనకాడినట్టు సమాచారం. హిడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి, తెలంగాణ నుంచి ఏఓబి వైపు హిడ్మాను నడిపించిన మధ్యవర్తి, కేసుల మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్కౌంటర్, తెలంగాణ ప్రభుత్వ చర్యపై పౌర సంఘాలు మండిపాటు అంటూ ఒక వార్త చూడొచ్చు. మొత్తం మీద ఏమవుతుంది, మావోయిస్టులకు సంబంధించి ఏం జరుగుతుంది, హిడ్మా మరణం ఏంటి, హిడ్మా మరణం వెనుక ఏముంది, అసలు లొంగిపోవడానికి వస్తున్నాడా, ఏమన్నా అలజడి సృష్టించడానికి తెలంగాణకు వచ్చినాడా, లేకపోతే శ్రీలంకకు వెళ్లేందుకు తెలంగాణ రూట్లు ఒరిస్సా అట్లా వెళ్ళిపోయేదానికి వచ్చిండా, ఇవన్నీ క్వశ్చన్ మార్కులే ఉన్నాయి. ఇది మావోయిస్టు నుండి ఒక ప్రకటన వచ్చేదాకా కూడా మనకు హిడ్మా మరణం మీద క్లారిటీ వచ్చే అవకాశాలు లేదు.